ఈ వంగపండు ప్రసాదరావు చచ్చిపోవడం, అరుణోదయ రామారావు చచ్చిపోవడం, గద్దర్ చచ్చిపోవడం, ఇది సాంస్కృతిక ఉద్యమానికి పెద్ద నష్టం. ఇది తెలంగాణలో, ఆంధ్రలో, రెండు రాష్ట్రాల్లో గద్దర్కు అభిమానులు 9 కోట్ల తెలుగు వాళ్ళే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళే కాకుండా పంజాబ్లో అభిమానులు ఉన్నారు, ఉత్తరప్రదేశ్ ఉన్నారు, ఉత్తరాఖండ్లో ఉన్నారు. తెలుగు రాకపోయి, ఎందుకంటే హిందీలో కూడా పాటలు పాడినాడు ఆయన అన్న జాలిం కోను రేవునుక జులుం కాయరే అని. అందుకని అది తెలంగాణకు చాలా నష్టము, ఆంధ్రాకు కూడా నష్టము, సాంస్కృతిక ఉద్యమం నష్టం. ఆయన స్ఫూర్తితోటి మళ్ళీ తెలంగాణ సాంస్కృతికోద్యమం పునరుజ్జీవింపజేయాలి, తెలంగాణ పునర్నిర్మాణం చేయాలి. భౌగోళిక నిర్మాణమే జరిగింది తప్ప అది ఆర్థిక సామాజిక పునర్నిర్మాణం జరగలే, ప్రజాతాంత్రిక పునర్నిర్మాణం జరగలే. మళ్ళీ సామాజిక తెలంగాణ, ప్రజాతాంత్రిక తెలంగాణ తెచ్చుకోవాలి. దానికోసం ఇక్కడ కళాకారులను ముందు పెట్టి సాంస్కృతికోద్యమం నడపాలి. ఊరూరా సాంస్కృతిక సైన్యం తయారు చేయాలి, ఊరూరా చేయాలి. ఎందుకంటే ప్రతి ఊరిలో గద్దర్ స్ఫూర్తితోటి 10 మంది గజ్జగట్టి గొంగడేసి ఆట ఆడేవాళ్ళు ప్రతి ఊరిలో ఉన్నారు. ఆయన ధూమ్ధాములు పెట్టి, సాంస్కృతిక ఉద్యమం పెట్టి ప్రతి ఊరిలో సైన్యాన్ని తయారు చేసినాడు, ఫుడ్ సోల్జర్స్ని, కల్చరల్ ఫుడ్ సోల్జర్స్ని తయారు చేసినాడు. ఆ ఫుడ్ సోల్జర్సే తెలంగాణ పునర్నిర్మాణం చేయాలి. అయితే మాకు బాధ కలిగించేది, ఎవరైతే గద్దర్లోకి 6 తూటాలు పంపినరో వాళ్ళే వచ్చి గాలిలోకి తూటాలు కాల్చి నివాళి అంటే అది నివాళి కాదు, అది గద్దర్కు అపచారం అవుతుంది, అపచారం అవుతుంది. మేము పోలీసులను ఒప్పుకోవడం లేదు. ఇక్కడ ముందు బయట పెట్టండి, గద్దర్ మీద కాల్పులు జరిపిన వాళ్ళు ఎవరో ఇప్పటిదాకా ఎంక్వైరీ చేయలేదు, దోషుల్ని శిక్షించలేదు. అంటే ప్రభుత్వమే చేసింది. గద్దర్ శవము విప్లవ గీతాల మీదనే చేయాలి, ఆయన ఎర్ర జెండానే కప్పాలి. ఆయన సదా విప్లవకారుడు, ప్రజల మనిషి. ఆయన స్ఫూర్తితోటే తెలంగాణ పునరుజ్జీవన ఉద్యమం మళ్ళీ తిరిగి ఆరంభిస్తాము. సాంస్కృతిక కళాకారులను ముందుంచి ఉద్యమం నిర్మిస్తాము. అడవి తల్లి గుండెల్లో నా గోండుదారల అడుగులు చూడు, తుర్రు మామ కొండ మామ ఈకలు చూడు, ఈటెలు చూడు, యాడ్యం బోడ్యం జిమ్మెకే జిమ్మె లంబడి సెల్లెల నాట్యం చూడు, చెంచుల కూనలు చూడమ్మో వాడిన అడవి పూలమ్మో, చెంచుల కూనలు చూడమ్మో వాడిన అడవి పూలమ్మో, పచ్చ పచ్చని అడవి తల్లి, ఆ పచ్చ పచ్చని అడవి తల్లి నెత్తురు మడుగులు నిండ మునిగినది. అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా. నాగాడు నాగన నాగోరే నాగన నగను నాగన నగన నాగనాగద. ప్రజా ఉద్యమ గొంతుక మూగబోయింది, అగ్గిగలం అనంత వాయువుల్లో కలిసిపోయింది. పాటనైపోతున్నానమ్మో అంటూ ప్రజా యుద్ధనౌక గద్దర్ అస్తమించారు. గద్దర్ ఇక లేడన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు ఆయన అభిమానులు. పార్టీలకు అతీతంగా అందరితో సన్నిహితంగా మెలిగిన గద్దర్కు నివాళులర్పించేందుకు నేతలు ఎల్బీ స్టేడియానికి తరలివస్తున్నారు. అడవులతోని కట్టుకుంది పచ్చని సీర, ఆదిలాబాదు ఆకునులిపి పెట్టుకుంది నొసట బొట్టు, నాగారం అడవి తుమ్మతో దిద్దుకుంది కళ్ళ కాటిక, కుసుమ పువ్వులు నూరమ్మో పసుపు పూసుకుందమ్మో, నిండు ముత్తైదా తెలంగాణము ముండ మూసినట్లున్నాదమ్మో. అమ్మా తెలంగాణమా ఆకలికే